ఈరోజు మనము పునీత జాన్ బాస్కో గారు నరకంలోకి వెళ్ళిన ఒక కళ గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. జాన్ బాస్కో గారి కళ ఏమిటంటే, జాన్ బాస్కో గారి దగ్గరికి ఒక దేవదూత వచ్చి జాన్ బాస్కో గారిని నరకానికి తీసుకువెళ్ళారు. అప్పుడు ఆ నరకంలో ఉన్న బాధలు చూసి జాన్ బాస్కో గారికి చెమటలు పుట్టాయి. అప్పుడు ఆ దేవదూత అంది, వీళ్ళందరూ రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాలు ఏంటంటే అవిధేయత, ఇంకా ఖాళీగా ఉండడం, మూడవది మోహ తలంపులు తలపకుండా ఉండునుగాక. మీన్స్ ఏంటంటే మనము మోహ తలంపులు తలపకూడదు. అవిధేయత ఫస్ట్ వన్. అవిధేయత ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దల మీద గౌరవం చూపించకపోతే అందుకు కూడా వీళ్ళు నరకానికి వచ్చారు. ఇంకా ఖాళీగా ఉండడం వల్ల మనకి చెడు ఆలోచనలు ఇంకా మోహ తలంపులు వస్తాయి. అందుకనే మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇంకా మోహ తలంపులు, ఇప్పుడు మనం మోహ తలంపులు తలపకూడదు అన్నమాట. ఈ మోహ తలంపులు ఈ అన్ని 3 కారణాల వల్ల మనము నరకానికి వెళ్తాం. అందుకని మనము ఈ 3 తప్పులు చేయకుండా మంచిగా జీవించాలి. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్పిందంటే జాన్ బాస్కో గారిని ఆ నరకము గోడ మీద చేయి పెట్టమంది. అప్పుడు జాన్ బాస్కో గారు ఒప్పుకోలేదు. అప్పుడు దేవదూత పెట్టి ఇచ్చారు. అప్పుడు ఉదయం లేచిన వెంటనే జాన్ బాస్కో గారి చేతులన్నీ వాసిపోయి ఉబ్బిపోయాయి అన్నమాట. జాన్ బాస్కో గారి పండుగ January 31. ఆమెన్.